ద బైబిల్ అన్నటువంటిది గ్రీకు పదము, అంటే పుస్తకం అని అర్థం. ద బైబిల్ అని ఎందుకు టైటిల్ ఇచ్చారు? ఈ పరిశుద్ధ గ్రంథానికి బైబిల్ అన్నటువంటి ఆ పేరు ఎందుకు ఇచ్చారంటే, ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇదే నిజమైనటువంటి మనిషికి చక్కనైనటువంటి జీవితాన్ని అందించేటటువంటి, మనసును పదిలముగా ఉంచి దేవుని వైపు త్రిప్పేటటువంటి దివ్య వాక్కు ఈ పుస్తకంలో ఉంది. అందుచేత ద బైబిల్ ఇది ఒక్కటే పుస్తకం ఈ ప్రపంచంలో అన్నట్లుగా ఈ టైటిల్ని ఇచ్చారు. ఈ బైబిల్ గ్రంథం అన్నటువంటిది 2 భాగాలుగా విభజించారు: పూర్వ నిబంధన, నూతన నిబంధన. పూర్వ నిబంధనలో మనకు 46 పుస్తకాలు ఉండగా, నూతన నిబంధనలో మనకు 27 పుస్తకాలు ఉంటాయి. బైబిలు మొట్టమొదట హీబ్రూ భాషలో వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత కాలంలో గ్రీకు భాషలో కూడాను, ముఖ్యముగా నూతన నిబంధన 1-2 తప్పితే మిగిలినవన్నీ కూడాను గ్రీకు భాషలోనే వ్రాసినటువంటివే. అందుచేత హీబ్రూ, గ్రీకు 2 భాషల్లో కూడాను వ్రాసినటువంటి గ్రంథము ఈ మొత్తం బైబిల్ గ్రంథము. దీనిని మనం పరిశుద్ధ గ్రంథంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ గ్రంథాన్ని వ్రాయక ముందు అటు పూర్వ నిబంధనలో కానీ ఇటు నూతన నిబంధనలో కానీ ముందు ప్రజలు జీవించారు. ఆ విశ్వాసములోని, దేవుని యొక్క ప్రేమలోని ఆయా ప్రవక్తలు, నాయకులు, రాజులు, న్యాయాధిపతులు, ఇటువంటి వారి ద్వారా దేవుడు తన యొక్క ఉనికిని, తన యొక్క వాక్కును వినిపించాడు, ప్రజలకు తెలియపరిచాడు. తాను ఏదైతే ప్రజలకు తెలియపరచాలనుకున్నాడో ఈ ప్రవక్తల ద్వారా వారు తెలియపరిచి ఉన్నారు. కనుక ప్రజలు ముందు జీవించారు. ఆ జీవించినటువంటి జీవ వాక్యే ఈనాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనేక మంది బైబిల్ గ్రంథకర్తలు పవిత్రాత్మిక ప్రేరణతో ఆ జీవించినటువంటి జీవవాక్కును ప్రజలందరికీ కూడాను, ప్రపంచమంతటా కూడాను అందించాలని ఉద్దేశంతో దానిని వ్రాసి ఉన్నారు. పరిశుద్ధ పవిత్రాత్మ యొక్క ప్రేరణతోటి. కనుక అటువంటి గ్రంథాన్ని మనం చదివి తీరవలసిందే. ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్కు ఇందులో పూర్తిగా ఇమిడి ఉన్నది. వారు జీవించి ఇది మంచిది, ఇది జీవితానికి కావలసినటువంటిది, నిజమైనటువంటి జీవితం జీవించాలంటే ఈ వాక్కు ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో గ్రంథకర్తలు పవిత్రాత్మ ప్రేరణతో ఈ గ్రంథాన్ని వ్రాశారు. మరి అటువంటి గ్రంథాన్ని మనం ఊరికనే విడిచిపెట్టకూడదు. కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే అది చదివి తీరాలి. మొదటి పుట నుంచి చివరి పుట వరకు కూడాను, అంటే ఆది కాండము నుంచి దర్శన గ్రంథం వరకు కూడాను ఆ యొక్క గ్రంథాలన్నీ కూడాను వరుసగా పెట్టి చదివితే దేవుని గురించి, దేవుడు మనల నుంచి ఆశించే విధానం గురించి, మన క్రైస్తవ జీవితం గురించి ఎంతో తెలిసి వస్తుంది. అందుచేత మీకు ఈ కారుణ్య స్వరం అన్నటువంటి ఈ యొక్క ఆడియో బైబిల్ స్టడీ అనేటువంటి ఈ యొక్క సంస్థ మిమ్మల్ని చక్కగా చదువుకొని వరుసగా చదవటానికి, బైబిల్ గ్రంథాన్ని 1 సంవత్సరంలో పరిపూర్తి చేయటానికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అందుచేత ప్రతిరోజు కూడాను 4 అధ్యాయాలు అందిస్తూ, ఇలానే ప్రతిరోజు కూడాను మీరు ఆ 4 అధ్యాయాలు చొప్పున చదువుకొని వెళ్తున్నట్లయితే సంవత్సరం పూర్తయ్యేసరికి మీరు
బైబిల్ గ్రంథాన్ని అంతటిని కూడాను పఠించినట్లు అవుతుంది. అంతేకాకుండా దానిని ధ్యానిస్తూ ప్రశ్నలు కూడా పంపిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నల ద్వారా మీరు ఎంచుకునేటటువంటి సమాధానం అది సరైనదైతే మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి నిష్ణాతులుగా తయారు కావడానికి కూడా అవకాశం ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఏది ఎక్కడ ఉన్నది అన్నటువంటిది కూడా మీరు తెలుసుకోగలుగుతారు. దాని మూలముగా పరిశుద్ధాత్మ మీపై వెంచేసి రావటమే కాకుండా మీకు జ్ఞానోదయం కలిగించి ఈ జ్ఞానము ద్వారా మీకు అమితమైనటువంటి అనుగ్రహాలు, అలానే మంచి పరిపూర్ణ క్రైస్తవ జీవితం జీవించడానికి ఈ యొక్క బైబిల్ గ్రంథం అన్నటువంటిది, ఆ పఠనం అన్నటువంటిది, దానిని పూర్తిగా చదవడం అన్నటువంటిది మీకు ఎంతగానో తోడ్పాటుగా ఉంటుంది. మీ మనస్సులు వికసిస్తాయి, మీ జీవితాలు వర్ధిల్లుతాయి. అందుచేత మీరు ఈ దివ్య కారుణ్య స్వరం అన్నటువంటి ఈ కారుణ్య స్వరాన్ని మీరు ప్రతిరోజు కూడాను ఆలకించి దేవుని యొక్క స్వరాన్ని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వచనాలన్నింటినీ కూడాను వారు పొందుపరిచి మీకు వినిపిస్తూ ఉంటారు. దానిని మీరు అనుసరించడం, అలానే మీరు స్వయంగా కూడాను బైబిల్ గ్రంథాన్ని తెరచి 4 అధ్యాయాలు చొప్పున ప్రతిరోజు చదువుకుంటున్నట్లయితే మీకు ఎంతో సంతృప్తి కలుగుతుంది ఆ బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేసినప్పుడు. అందుచేత ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని తప్పకుండా ఇది ప్రతిరోజు కూడాను ఏ రోజు కూడా విడిచిపెట్టకుండా ఈ యొక్క 4 అధ్యాయాలు చొప్పున ప్రతిరోజు కూడా మీరు ధ్యానించినట్లయితే తప్పకుండా మీరు ఒకనాటికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిపూర్తిగా చదవగలుగుతారు, వింటారు కూడాను. దేవునికి ఆశీస్సులు, శుభాశీస్సులు. దేవుడు మీతో ఉండుగాక.